ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి క్షేత్రంలోని శేషాచలం అడవులలో ఎన్నో తీర్థాలు కొలువై ఉన్నాయి కదా! ఆ తీర్థాలలో ప్రముఖమైన తుమ్మూరు తీర్థం ముక్కోటి గురించి, తుమ్మూరు తీర్థానికి ఎవరెవరిని అనుమతిస్తారు? తుమ్మూరు తీర్థం ముక్కోటికి వెళ్ళేవారు పాటించవలసిన నియమాలు ఏంటి? ఎన్ని రోజులు మరియు ఏ సమయంలో అనుమతిస్తారు? ఇలా తుమ్మూరు తీర్థం ముక్కోటి 2026 గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మరియు మీకేమైనా సందేహాలు ఉన్నా మరేదైనా ఇతర సమాచారం కోసం కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. రిప్లైలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను నేను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి క్షేత్రం. ఈ తిరుమల శేషాచలం అడవుల్లో ఎన్నో తీర్థాలకు ప్రసిద్ధి. తిరుమల క్షేత్రంలో మనం నిత్యం చూడగలిగే తీర్థాలతో పాటు సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే కేవలం ఒకరోజు మాత్రమే భక్తులను దర్శన అవకాశం కల్పించే తీర్థాలు ఉన్నాయి. తిరుమల దట్టమైన శేషాచలం అడవుల్లో ఈ తీర్థాలు కొలువై ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనవి రామకృష్ణ తీర్థం, కుమారధార తీర్థం, శేషాద్రి తీర్థం మరియు తుమ్మూర తీర్థం. వీటిలో రామకృష్ణ తీర్థాన్ని ఫిబ్రవరి నెల 1వ తేదీన పౌర్ణమి రోజున టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. వేలాది భక్తులు దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మార్చి 3వ తేదీన కుమారధార తీర్థం ముక్కోటి నిర్వహించడం జరిగింది టీటీడీ. ఆ రోజు చంద్రగ్రహణం ఉన్నా కూడా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులనికి అనుమతించి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కుమారధార తీర్థం ముక్కోటిని. ఇక వచ్చే నెల అనగా ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి రోజున తుమ్మూర తీర్థం ముక్కోటిని నిర్వహించనుంది టీటీడీ. మనకు సాధారణంగా రామకృష్ణ తీర్థం మరియు కుమారధార తీర్థాలకు భక్తులను ఒక్కరోజు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. కానీ తుమ్మూర తీర్థానికి భక్తులను 2 రోజులు అనుమతిస్తుంది టీటీడీ. 2026 సంవత్సరానికి గాను తుమ్మూర తీర్థం ముక్కోటిని మార్చి 31వ తేదీ మరియు ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనుంది టీటీడీ. మార్చి 31వ తేదీ మరియు ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు భక్తులకు అనుమతిస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించడం జరిగింది. రామకృష్ణ తీర్థం మరియు కుమారధార తీర్థం మరియు తుమ్మూర తీర్థం మరియు మిగతా తీర్థాలు అన్నీ కూడా తిరుమలలోని దట్టమైన శేషాచలం అడవుల్లో కొలువై ఉన్నాయి. సాధారణంగా మిగతా రోజులలో జనసంచారం ఉండదు కాబట్టి సంవత్సరంలో ఈ ప్రత్యేకమైన రోజుల కోసం దారిని చదును చేయడం, ఎక్కి దిగాల్సిన చోట ప్రదేశాల్లో మెట్లు మరియు ఇనుప వంతెనలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. తుమ్మూర తీర్థానికి పాపనాశనం డ్యాం వరకు బస్సులు చేరుకోవాల్సి ఉంటుంది. తుమ్మూర తీర్థం ముక్కోటి జరిగే మార్చి 31 మరియు ఏప్రిల్ 1వ తేదీలలో ప్రైవేట్ వెహికల్స్ మరియు ఓన్ వెహికల్స్‌కు అనుమతి ఉండదు. తిరుమలలోని బాలాజీ బస్టాండ్ మరియు రాంబగీచ బస్టాండ్ నుంచి గోగర్భన్ డ్యాం మీదుగా పాపనాశనం చేరుకోవాల్సి ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా. తుమ్మూర తీర్థం పాపనాశనం డ్యాం నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లు కూడా దట్టమైన అడవిలో నడవాల్సి ఉంటుంది కాబట్టి తుమ్మూర తీర్థం ముక్కోటికి 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లలను, 55 సంవత్సరాలు దాటిన పెద్దవారిని, అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారిని, ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు కలిగిన వారిని మరియు ఏదైనా పూర్వ శస్త్రచికిత్స చేయించుకున్న వారిని అనుమతించడం జరగదు. గోగర్భన్ డ్యాం దగ్గర అందరిని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. తుమ్మూరు తీర్థం ముక్కోటికి వెళ్ళే భక్తులు పాటించవలసిన నియమాలు. వెళ్ళే భక్తులు తమ వెంబడి అగ్గిపెట్టె, లైటర్, దీపాలు మరియు కర్పూరం తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే ఈ దట్టమైన అడవుల్లో ఎక్కడ చిన్న అగ్గి రాజేసినా మొత్తం అడవి కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకువెళ్ళకూడదు. పాపనాశనం డ్యాం పైన చెక్ చేసి పంపిస్తారు. తుమ్మూరు తీర్థానికి వెళ్ళే భక్తుల కోసం పాపనాశనం డ్యాం పైన అన్నప్రసాదం, పాలు మరియు నీటి సదుపాయం టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ఉదయం పూట ఉప్మా మరియు పాలు అందిస్తుంది భక్తులకు. వెంబడి తీసుకువెళ్ళడానికి పులిహోర ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు ఖచ్చితంగా తమ వెంబడ వాటర్ బాటిల్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో నీటి సదుపాయం మరియు వైద్య క్యాంపులు ఏర్పాటు చేస్తుంది టీటీడీ. కానీ ఇది 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి ఆ పైప్ లైన్‌లో వచ్చే నీరు వేడిగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాటర్ బాటిల్ తమ వెంబడ తీసుకువెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. తుమ్మూర తీర్థానికి వెళ్ళే మార్గం వెళ్ళేటప్పుడు మొత్తం దిగాల్సి ఉంటుంది మరియు కొంత దూరం నీటిలో బండలపై నడవాల్సి ఉంటుంది. అక్కడి ప్రదేశం ఒక కొండ 2గా చీలినట్టుగా ఉంటుంది. అక్కడి ప్రదేశం భక్తుల్ని
చూసే భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఎంతో సౌందర్యంగా ఉంటుంది. తిరుమల వెళ్ళే భక్తులు తప్పకుండా ఒక్కసారైనా వెళ్లి తుమ్మర తీర్థంలో స్నానం చేసి పునీతులు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ తుమ్మర తీర్థం చేరుకున్న భక్తులు ముందుగా ధారగా వస్తున్న తీర్థంలో స్నానం చేసి, ఆ తీర్థానికి తమ వెంబడ ఆ తీర్థంలోని కొన్ని నీటిని తమ వెంబడి తీసుకువెళ్తూ ఉంటారు. తర్వాత అక్కడ వెలిసిన తుంబుర స్వామిని దర్శించుకుంటారు. ఈ తుంబుర తీర్థ ముక్కోటిని టీటీడీ 2026 సంవత్సరానికి గాను మార్చి 31వ తేదీన మరియు ఏప్రిల్ 1వ తేదీలో నిర్వహించనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తుంది టీటీడీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ 2026 సంవత్సరంలో తుంబురు తీర్థం వెళ్ళే శ్రీవారి భక్తులు ముందుగా పాపనాశనం డ్యామ్ వరకు ఏపీఎస్ఎస్ ఆర్టీసీ బస్సులో చేరుకోవాల్సి ఉంటుంది. పాపనాశనం డ్యామ్ పైన ఏర్పాటు చేసిన అన్నపానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్నప్రసాదం మరియు నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడికెళ్ళేవారు బాటిల్‌లో వాటర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వెంబడి వెళ్ళేటప్పుడు పులిహోర ప్యాకెట్లు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అక్కడ తినడానికి. అదేవిధంగా మీరు తీసుకెళ్ళే ఎలాంటి బిస్కిట్ ప్యాకెట్స్ అయినా లేదా ఏదైనా చెత్త ఉంటే అక్కడ ఏర్పాటు చేసిన మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లో మాత్రమే వేయాల్సిందిగా టీటీడీ కోరుతున్నది. ముందుగా ఇలా ఈ మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళిన తర్వాత మనకు దిగాల్సి ఉంటుంది. ముందుగా మనకు సనకాసనందన తీర్థం వస్తుంది. ఈ సనకాసనందన తీర్థం దర్శించుకున్న భక్తులు అదేవిధంగా ముందుకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ దారి మొత్తం చాలా ఇరుకుగా ఉంటుంది. కాబట్టి భక్తులు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకు ఇరుకుగా ఉన్న ప్రదేశాల్లో నడవడానికి పక్కన తాళ్ళు కట్టి ఉంటాయి కాబట్టి, ఆ తాళ్ళు పట్టుకొని నడవాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందుగా నడుస్తూ ఇరుకు దారుల్లో అదేవిధంగా నీటిలో వెళ్ళిన భక్తులు ముందుగా తుమ్మర తీర్థం చేరుకున్నాక, తుమ్మర తీర్థంలో స్నానం చేసి తుమ్మర స్వామిని దర్శించుకుంటారు. దర్శించుకున్న భక్తులు తమ వెంబడి ఆ తీర్థాన్ని కూడా తీసుకువస్తూ ఉంటారు. తిరిగి వచ్చేటప్పుడు తాగడానికి ఖచ్చితంగా బాటిలో నీళ్లు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు పైప్ లైన్‌లో వచ్చే నీరు గూడా వేడిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వెంబడ బాటిల్‌లో నీళ్లు తీసుకెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు నీటికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాటిల్‌లో నీళ్లు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. ఈ విధంగా తుంబర తీర్థం ముక్కోటిని 2026 సంవత్సరంలో మార్చి 31వ తేదీన మరియు ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులకు అనుమతించి నిర్వహించనుంది టీటీడీ. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.